మేము అందుకోసమే మీకు మాట ఇస్తున్నాము 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం వాళ్లతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు లేదు ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా డెబ్రీ ఎట్లా తీయాలి హరీష్ రావు కంటే మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు దే ఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి వాళ్ళకి తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయ్యేది వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ది స్టేట్ వుడ్ హావ్ బీన్ ఓవర్ అండ్ వుడ్ హావ్ గాట్ 30 TMC వాటర్ టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు సార్ 12 ఏజెన్సీలు ఉన్న విభాగాలను వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైతే అనుకోవడం పనులు జాప్యం జరుగుతున్నారు ఈ మొహాలకి అంతకంటే విమర్శించడం ఇంకోటి లేదు అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్సల్ట్ చేస్తున్నారా అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్ అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము మీలా ఫామ్ హౌస్ లో పండుకునేది లేదు మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసి లేదు హరీష్ రావు సలహా అవసరం లేదండి హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి ఏం టెక్నాలజీ పెట్టాలి ఆయన సలహా అవసరం లేదు ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది వదిలిపెట్టిపోయి ఈ రోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి కలిసి దేనికి వాళ్ళు పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు ఆ పొలిటికల్ డ్రామా చేసుకుని పోయినరు ఇది పూర్తి నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్ట్రీ చెప్తున్నా తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హరీష్ రావు పనిచేసిండ్రు ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండాలి మాట్లాడడానికి సార్ నేను మీరు 2 days స్టాండ్ బాండ్ లో పూర్తి చేస్తా ఉన్నారు ఆపరేషన్ మళ్ళీ ఈ రోజు 3 రోజులు అంటారు ఏమైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా చూడు బాబు నిన్న 2 days అన్నా మీరు 2 to 3 days అంటున్నా నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలనా ఇబ్బంది అంటే నేనేమంటున్నా ఇట్ ఈస్ ఏ న్యాచురల్ యాక్సిడెంట్ ది డెబ్రీ అండ్ ద మిషన్ ఇదైతే టనల్ బోరింగ్ మిషన్ వెనక భాగం తీసేయబడుతుంది సో 1 day or 2 days 2.5 days the work is in full swing. Okay? Thank you. సార్ ఇంకొక చిన్న విషయం సార్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదా కనీసం డిపిఆర్ఓ ద్వారా అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే సరే అక్కడ బేసికల్ గా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు అక్కడ కొంత వాళ్ళ పని ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది I will talk to the concerned officials and try to solve it. No, see, why are you concerned about technical deep inside what is it? Misinformation is there, sir. To conquer the misinformation, we need to get. See, one thing I can tell you. Okay. మొత్తం భారతదేశంలో మోస్ట్ కాంప్లికేటెడ్ టనల్ యాక్సిడెంట్ ఇది ఓకే ఇది వాళ్ళందరూ కూడా దేశంలో వేరే చోట పనిచేసి వచ్చిన వాళ్ళు ఓకే రెండోది ఇన్ని ఏజెన్సీస్ ఇంత కాంపిటెన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దేశంలో ఎక్కడ కూడా ఒక టనల్ యాక్సిడెంట్ లో ఒక దగ్గర గ్యాదర్ అయి ఒకే యూనిఫైడ్ కమాండ్ లో పనిచేసిన దాఖలాలు లేవు ఇటువంటి చోట వచ్చి వాళ్ళు సెల్ఫ్లెస్ గా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తూ పనిచేస్తుంటే ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇవ్వడం ఇది సరైన విషయం కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.